హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఎక్స్ప్లోరేషన్. ఈరోజు మనం విలేజ్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి మండలం రజాపురం గ్రామంలో మన దగ్గర ఆదిలక్ష్మి గారు ఉన్నారు. వీరు మనకి పల్లెటూరు పచ్చి చింతకాయల పప్పు ఎలా చేయాలో మనకు తెలియజేస్తారు. నమస్కారం అండి. నమస్కారం. మాకు పచ్చి చింతకాయల పప్పు ఎలా చేయాలో తెలియజేస్తారా? పచ్చి చింతకాయల పప్పు తయారీ చేసే విధానం ఏమేంటి కావాల్సిందో, 1 కప్పు పప్పు, తగినన్ని మిర్చి, 2 టమోటాలు. ఇది ఏం పప్పు? ఇది కందిపప్పు. కందిపప్పు. ఓకే. తగినంత మిర్చి, 2 టమోటాలు, పచ్చి చింతకాయలు ఫ్రెష్గా ఉండేటివి తీసుకోవాలి. తర్వాత నీట్గా చేసుకోవాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ టైంలో పల్లెటూరులో చింతకాయలు అనేటివి బాగా కాస్తాయి అనమాట. ఇక్కడ విలేజెస్ ఎక్కడైనా కానీ ఎక్కువగా ఈ టైంలో పచ్చి చింతకాయలతో పప్పు చేసుకోవడము, తర్వాత పచ్చళ్ళు చేసుకోవడం అనేది చాలా సాధారణమైన విషయం అనమాట. రుచి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు చింతకాయలు క్వాంటిటీకి తగ్గ చింతకాయలు తీసుకోవాలన్నమాట. చింతకాయలు కడిగి కుక్కర్లో పెట్టేయాలి. మిర్చి, తర్వాత టమోటాలు, కడగాలి. ఒక కప్పు పప్పు, కందిపప్పు. ఇది వేసుకోవాలి. అన్ని వాటర్లో క్లీన్ అయిన తర్వాత పక్కన పెట్టేయాలి. ఇప్పుడు కొద్దిగా నీరు, ఉడకడానికి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఒకవేళ ఇద్దరు ఉన్నప్పుడు కొద్దిగా నీళ్ళు సరిపోతాయి. కొద్దిగా నలుగురు అట్లా ఉన్నప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. తర్వాత పసుపు, వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. 3 విజిల్ రావాలి. తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్స్ అయిపోయినాయి. ఆవిరంతా తీసేయాలి. తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఎసురు ఉంటుంది. దీన్ని పక్కకు తీసుకోవాలి. దీంట్లో ఎసురు ఉంటుంది, కొద్దిగా తీసుకొని పక్కకు పెట్టుకొని, లేకుంటే చిల్లుతుంది.
ఇట్లా మెత్తగా ఎనుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే ఇట్లే అనుకోవచ్చు మెత్తగా, లేకపోతే ఇది ఇవి ఉంటాయి కదా, ఇవి పక్కకు కూడా తీసేసుకోవాలి కొద్దిగా. కొద్దిగా ఇట్లా మెత్తగా అనుకుంటే పీచు ఉంటుంది, ఈ పీచు తీసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మెత్తగా అయింది కదా, ఇంకా కొంచెం మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు పీచు కూడా కనపడడం లేదు. అటు సరిపోయినంత వేసుకోవాలి. నేను కొద్దిగా వేసిన. ఇక్కడ తీసి పెట్టినాం కదా కొద్దిగా ఎసురు, సలపాగా ఉండాలంటే పప్పు కొద్దిగా రసం వేసుకోవాలి. గట్టిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పుని మెత్తగా చేసినాం కదా, మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. పప్పు మెత్తగా అయినాక కడాయి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యేంత వరకు ఉండాలి. ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఎండుమిరపకాయలు అయిన తర్వాత కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి ఇది కొద్దిగా ఇట్లా ఎర్రగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పప్పులోకి తిరువాత పెట్టేసినాం. అయిపోయిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. పల్లెటూరు చింతకాయల పప్పు వేడి వేడిగా అన్నంలోకి రెడీ. చింతకాయల పప్పు రెడీ అయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. రుచి చాలా బాగుంది. వేడి వేయడంలోకి అయితే ఇంకా బాగుంటుంది. మాకు ఈ పచ్చింతకాయల పప్పు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం.